పెన్షన్ ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం. అంబేద్కర్ గారి పేరు మారు మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మేము అంటున్నారు. 10 సార్లు కాదు 1000 సార్లు అంబేద్కర్ గారి పేరు స్మరించినా గానీ ఎవరికి ఎలాంటి ఏం జరగదు. ఎందుకంటే అలాంటి పుణ్యాత్ముని పేరు Thank you, sir. జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా మా ఏఐసిసి పిలుపు మేరకు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా మాట్లాడిన మాటలు అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడిన మాటలపైన మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు. 400 పైన సీట్లు వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుద్దామన్న ఆలోచనతోటి వాళ్ళ కుట్ర బుద్ధి ఈరోజు మొన్న పార్లమెంట్లో బయటపడ్డది. అందుకనే అంబేద్కర్ గారిని మాట్లాడిన మాటలకు ఈరోజు భారతదేశ ప్రజలందరూ మరి బాధపడుతున్నారు. ఆయన అంబేద్కర్ అంటే భారతదేశ ప్రజలందరినీ కూడా అన్నట్టుగా భావిస్తూ ఈరోజు దేశం మొత్తంలో కూడా మరి ప్రతి కలెక్టర్ ఆఫీసులలో మరి నిరసన కార్యక్రమం మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ బీజేపీ వాళ్లకు బుద్ధి చెప్పడానికి వాళ్ళ తోడుకున్న బొందల వాళ్ళే పడ్డట్టుగా మరి పార్లమెంట్లో మాట్లాడడం, ఆ మాట్లాడిన దానికి నిరసనగా ఈ దేశ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పైన. కుటుంబానికి చెందిన గొప్ప మేధావి అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైనా ఈ దేశంలో మేధావి ఉన్నాడంటే అది అంబేద్కర్ అని చెప్పి ఈ భారతదేశం అందరు కలిసి కూడా ఇలా భారతదేశానికి దిశను నిర్మాణంగా అహంకారంతో ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశాన్ని ఆసరగా తీసుకొని ఈ దుర్మార్గుడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలుస్తున్న ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం ద్వారా తూర్చిపెడితే దానికి రాజ్యాంగానికి తూట్లు కొడుతూ మళ్ళా మనుధర్మ శాస్త్రాన్ని ఆచరణ తేవడానికి ఈ మతశక్తి పార్టీ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఒకప్పుడు ఒకసారి 2 సార్లు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూకి ఏదైతే వారి భగవంతు స్వరూపంగా మనం భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని పూజించే వాళ్ళం మనం. అలాంటి వ్యక్తి పుల దండ వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము ఇక్కడికి అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు
ఎమ్మెల్యే గారు షాద్ నగర్ శంకరన్న గారు, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, మల్లెడ్డి రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు, మళ్ళా వివిధ రకాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల్ పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పార్లమెంట్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అమిత్ షా గారు మంత్రివర్యులు భారత రాజ్యాంగాన్ని మనం ఏదైతే పునాదులు వేసుకున్నామన్న డాక్టర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని ఇలా పలు దేశాలు హర్షించే విధంగా మన భారత రాజ్యాంగాన్ని చూస్తుంటే అమిత్ షా గారు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే గౌరవనీయులు వారు ఒక ఆపోజిషన్ లీడర్గా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని మళ్ళీ మనం ఏదైతే ఉన్నో రక్షించుకోవాలంటని చెప్పి మన భారత రాజ్యాంగాన్ని పుస్తకాన్ని ముంగట పెడుతూ చూపెడుతుంటే అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు నిరంతర భగవంతుని పూజిస్తారన్న కన్నా పుణ్యం దక్కుతుందేమో అంబేద్కర్ గారి గురించి అధికారి వారికి అంబేద్కర్ గారు ఆశయాల గురించి, అంబేద్కర్ గారు చేసిన వారు భారత రాజ్యాంగం గురించి వారికి తెలియకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందు నుంచి కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లే కాంగ్రెస్ పార్టీ బలహీన బడుగు వర్గాలు కానీ, దళిత గిరిజనులను కానీ ఆత్మగౌరవం పెంచే విధంగా ముందుకు సాగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఉంటుంది. అదే విశ్వాసం ఉండాలని చెప్పి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర ఈ దేశంలో ఏదైతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడి ఉన్నారో ధనికులు అవుతున్నారని చెప్పి మళ్ళీ కులగన్న జరగాలి, మళ్ళీ బీసీలో కానీ ప్రతి ఎస్సీలో కానీ ఏదైతే పాపులేషన్ మీద ముందుకెళ్లాలని చెప్పినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని తెలంగాణ రాష్ట్ర యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే ముందంజ ఉందని చెప్పి మన పెద్దలు రాహుల్ గాంధీ ఆలోచిస్తే ఏదైతే అంబేద్కర్ గారిని గౌరవించే విధంగా మా రాహుల్ గాంధీ గారు కానీ మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు కానీ ముందుకెళ్తుంటే అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఒక మతంతో లేక వారి ఒక గుడ్డి నమ్మకాలతో భారత రాజ్యాంగం మనదైతే ఉందో సెక్యులర్ రాజ్యం అన్ని కులాలకు అన్ని మతాలకు మన ముందుండి మన భారత రాజ్యాన్ని గౌరవించుకునే విధంగా పోవాలంటే అని చెప్పి ఈరోజు పిలిపించినందుకు రంగారెడ్డి జిల్లా నుంచి నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, ప్రింట్